16 రూపాయల కానుక సమర్పించారు. ఆవుల ఎల్లమ్మ గారు 200 కానుక సమర్పించారు. చందు నాగేశ్వర గారు 2000 రూపాయల కానుక సమర్పించారు. పిడతల శ్రీను గారు 6000 రూపాయల కానుక సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కాపాడుతూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. పూర్ణచంద్ర గారు అద్భుతంగా జరగడానికి గొప్ప మంచి వినాయకుడిని తీసుకొచ్చి స్వామివారికి సాక్షాత్కరింప చేస్తున్నారు. వారి వారి కుటుంబాన్ని స్వామివారి ఎల్లవేళలా కాపాడుతూ చల్లగా చూడాలని కోరుకుంటా ఉన్నాం. పోరాకుల సైదులు గారు 1000 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. తోట శ్రీను గారు 3000 రూపాయలు స్వామివారి కానుక సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటా ఉన్నాం. పారసీత చాలా అద్భుతమైన రోజు. ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు ఎవరైతే తీసుకుంటారో వారందరికీ స్వామివారి ఎల్లవేళలా కాపాడతారు. ఎందుకు అంటే ఈరోజు బుధవారం. ఈ బుధవారానికి బుధుడికి ప్రతినిధి శ్రీ విఘ్నేశ్వరుడు. కాబట్టి ఈరోజు ఎవరైతే అన్నదానం చేస్తున్నారో అన్నప్రసాదం ఎవరైతే ప్రశాంతంగా నిశ్చలంగా స్వీకరిస్తుంటారో వారందరినీ కూడా ఆ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలతో అశ్వైశ్వర్యాలతో కాపాడుతూ చల్లగా చూస్తూ ఉంటారు. కాబట్టి భక్తమాంసాలందరూ కూడా చాలా ప్రశాంతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఇంకొకరికి సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం.